నా చేత్తో నా రాధాకి భోజనం తినిపించి ఎందుకు నాకేదో అవుతుందనే కంగారులో మీరెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు? అయ్యో అలా అంటారేంటి? మీకేమైనా జరిగితే నేనెలా ఊరుకుంటాను? ఏ నాకేం జరిగితే మీకేంటి? ఏమో, అలా ఊహించడం కూడా నాకు నచ్చదు. అదే ఎందుకు అని. మీకు నేనేమవుతానని? మీరు మీరు నాకు చెప్పు. నేను నీకు చిన్నమ్మగారు కదా. మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత కదా. బాధ్యత మాత్రమే కాదు, బంధం కూడా. పవిత్రమైన ఈ బంధమే మీ చేత నన్ను కాపాడేలా చేసింది. నేను పెడతాను. మీరా? నాకా? ఏ నా కోసం మీరు అంతకి తగ్గిస్తే మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు. తినండి. లేస్తూనే ఎవరి ముఖం చూసారో ఏంటో. అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకున్నాను. చిన్నమ్మగారు, ఏమైందమ్మా? ఉన్నట్టుండి అలా నవ్వుతున్నారేంటి? ఆహా ఏం లేదే. అరే ఇప్పటికి చాలా ఆలస్యమైంది. నువ్వు నాతో రా. రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయకు. వద్దు అంటే అలా? చిన్నమ్మ గారికి ఏమైనా అయితే మనం అందరం బాధపడాలి కదా. సర్లే, గబగబా తిను. మళ్ళీ అరే మళ్ళీ గబగబా కాదు, మెల్లగా తినిపించు. మళ్ళీ అప్పటినుంచి నువ్విక్కడే ఉన్నావా? ఆహా, ఇంటికెళ్ళి శివ కోసం భోజనం తీసుకొచ్చాను. చెబితే నీకు కదా, నెమ్మదిగా తినిపించు, లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఏం కాదు, శివాకి నేనిలా తినిపించడం అలవాటే. అలవాటా? నా భర్తకి మళ్ళీ తినిపించడం ఏంటి? గబగబా వెళ్ళి తన చేతిలో ప్లేట్ని లాక్కోవాలనిపిస్తోంది. మళ్ళీ ఈ కూర పచ్చడి కూడా వేసి ఇది కూడా తినిపించు. శివ, అయ్యో శివ శివ శివ, ఇదిగో వాటర్ తాగు. మెల్లిగా మెల్లిగా. అమ్మయ్యా, పాపం పొలమారినట్టుంది కదా. అవును, శివాని ఎవరో తలుచుకున్నట్టున్నారు. ఎవరో ఏంటి, కట్టుకున్న భార్యని నేనే. నా భర్తకి నేను సేవ చేయడాన్ని చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నాలో నేనే నలిగిపోతున్నాను. ఏంటిది?
చేయాల్సిన పనులన్నీ మళ్ళీ చేస్తుందేంటి? నా భర్త మీద తనకి ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇదంతా చూస్తూ ఒక ఆడదానిగా నేను ఎలా తట్టుకోగలను? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కోసం అక్క అంతగా ఆరాటపడిపోతుందేంటి? అదంతా తనని సేవ్ చేశాడు అనే సింపతినా, లేకపోతే ఇంకేమైనా ఫీలింగా? ఎలా తెలియాలి? శివ, నేను తెచ్చిన కూర బాగుందా, అమ్మగారిచ్చిన కూర బాగుందా? నాకు రెండూ బాగున్నాయి. ఉమ్, అదేం కుదరదు, ఏదో ఒకటి చెప్పాలి. అలాగైతే అమ్మగారిచ్చిందే బాగుంది. శివ, నిన్ను అబ్బా, మళ్ళీ ఏంటి నువ్వు అలా మోటుగా చేస్తే నొప్పి పెట్టదు? ఏం పర్వాలేదమ్మా, మాకిదంతా అలవాటే. చాలే ఊరుకో. అలవాటు అలవాటు. మళ్ళీ ఆ రోజు నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చావే, పనిలో పడి ఇవ్వడం మర్చిపోయాను. సాయంత్రం గది శుభ్రం చేసినప్పుడే తెచ్చి అదిగో అక్కడ పెట్టాను. శివ, ఇదిగో ఇవే నీకోసం నా చేత్తో నేను కొన్న బట్టలు, వేసుకో. ఇప్పుడా? రేపు వేసుకుంటానులే. ఏం కాదు, ఇప్పుడే వేసుకో, నేను చూడాలి. ఏం కాదు, అందరూ మనవాళ్ళేగా, వేసుకో. తీసుకో. ఏం జరుగుతోంది? నేను కొనిచ్చిన షర్ట్ తీయించి తను కొన్న షర్ట్నే వేయిస్తుందేంటి? నా రాధా మీద తన దబాయింపేంటి? ఛ! ఈ మళ్ళీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. కొంపదీసి ఆ శివగాన్ని లవ్ చేస్తుందా ఏంటి? గంతకు దగ్గ బొంతలాగా సరిపోయారిద్దరు. శివ, ఇటు తిరుగు. అబ్బా, సినిమా హీరోలా ఉన్నావు. ఉండు, దిష్టి చుక్క పెడతాను. ఆ, ఉమ్. మావుళ్ళమ్మ, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాడు మావోడు? మీ ఓడికే దొరబాబులా ఉన్నాడు. మరి కొని తెచ్చిందెవరు? ఈ మళ్ళీ. మళ్ళీ బాగా చీకటి పడింది. మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడేమో. ఇంటికి వెళ్ళు. ఉహుం. ఇలాంటప్పుడు శివాని వదిలేసి ఎలా వెళ్తాను? హా? నాకిష్టం లేదు. అయితే ఉండిపో, మళ్ళీ తెల్లవారాక వెళ్ళొచ్చు. ఏ, అలా ఇలా ఉంటుంది?